ఇక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 2 వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగనుంది. అయితే గత నెల 23న వైసీపీ చైర్పర్సన్ నజీమున్నీషాతో పాటు వైస్ చైర్మన్లు గంగాదేవి, రాజశేఖర రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో వారిని పదవుల నుంచి తొలగించారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు వైస్ చైర్మన్ల ఎన్నికకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా టీడీపీకి 25 మంది, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. టీడీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపులో ఉన్న టీడీపీ కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదుర్చేందుకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికకు వైసీపీ సభ్యులు ఢుమ్మా కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికకు నేడు ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తిరువూరులో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరు నగర పంచాయతీలో మొత్తం కౌన్సిల్ సభ్యులు 20 మంది ఉండగా వైసీపీకి 17 మంది, టీడీపీకి 3 సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కొలిగపూడి శ్రీనివాసరావు ఉన్నారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు మద్దతుతో టీడీపీ తిరువూరు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు వైసీపీ సభ్యులు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉన్న విభేదాల కారణంగానే ఆ పార్టీలోని కొందరు సభ్యులు పక్కచూపులు చూస్తున్నారు.